ధ్యానయాగం ఎందుకు తలపెట్టాడు పత్తి గారు? దాని యొక్క పర్పస్ ఏంటి? అది ఈ డిసెంబర్లోనే ఎందుకు పెట్టారు? అది 11 రోజులే ఎందుకు పెట్టారు? ఈ యాగానికి చేసే సాధనకున్న సంబంధమే, ఈ సాధనకు ఈ ధ్యానానికి దశావతారాలకున్న సంబంధం. ధ్యానం అనే డిక్షనరీలో అసాధ్యమనే పదము లేదు లేదు లేదు. ధ్యానాన్ని తగ్గించి మాట్లాడకండి ఎప్పుడు కూడా. అది ఒక లెవెల్, అది ఆకాశం అంత ఎత్తది. కాయపు టోపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు అన్నాడు సమాచారం. నేను గని అనను, మహాగని అంటాను. మహాసముద్రము ఉంది అంటాను, మహాశక్తి దాగి ఉంది అంటాను. దైవత్వాన్ని పొందిన ఎంతమంది యోగుల యొక్క సమూహమే ఈ యాగంలో ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవునన్నా కాదన్న నాకు ఆల్రెడీ సమాచారం ఉంది. ఏ యోగి భౌతికంగా జీవించి ఉన్నాడో కొన్ని వేల సంవత్సరాల నుంచి, అలాంటి యోగి ఈసారి యాగంలో పాల్గొనబోతున్నారు. ఈసారి సమాచారం ఇచ్చి వస్తున్నారు. అది గొప్ప విషయం. అది కదా యాగం అంటే. అంత పవిత్రత ఉంది దీనికి, అంత గొప్పదనం ఉంది ఈ యాగానికి. పిరమిడ్ సొసైటీ ఏం సాధించింది అంటే ప్రపంచ శాంతి కోసం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని సాధించిందని సగర్వంగా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆ క్రెడిట్ ఓన్లీ గోస్ టు పిఎస్ఎస్ఎం మూమెంట్. తప్పకుండా దానికోసం పనిచేద్దాం. బుక్స్ తీసుకోవాలి, బుక్స్ తీసుకొని వాళ్ళు తెప్పించుకోండి. ధ్యానయాగం ఎందుకు తలపెట్టాడు పత్తి గారు? దాని యొక్క లక్ష్యం ఏంటి? అది ఈ డిసెంబర్లోనే ఎందుకు పెట్టాలి? అది 11 రోజులే ఎందుకు పెట్టాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసు. ఈ యాగానికి చేసే సాధనకున్న సంబంధం ఏంటి? ఈ సాధనకు ఈ ధ్యానానికి దశావతారాలకున్న సంబంధం. అద్భుతం ఇది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనే డిక్షనరీలో అసాధ్యమనే పదము లేదు లేదు లేదు. అది గుర్తుపెట్టుకోండి అందరూ. ఆ ఒక్క ధ్యానం అనే పదంలో సమస్త సృష్టి రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. రోజువారీ భౌతిక జీవితానికి సంబంధించిన సమస్త ప్రశ్నలకు సమాధానం ఆ ఒక్క పదంలో ఉంది. ప్రతిదీ ఇటు ఆత్మపరంగానే కాదు, అటు భౌతిక పరంగా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానాన్ని చిన్న చూపు చూపడదు, ధ్యానాన్ని తగ్గించి మాట్లాడకండి ఎప్పుడు కూడా. అది ఒక లెవెల్, అది ఆకాశం అంత ఎత్తది. ధ్యానం గురించి మాట్లాడాలంటే ఆకాశం గురించి మాట్లాడాలి. ఆ ఆకాశ తత్వాన్ని ఎవరికి తెలుస్తుందో వాళ్లకు ధ్యానం యొక్క గొప్పతనం తెలుసు. భూమి మీద ఉన్నవాడు ఆకాశం గురించి మాట్లాడొచ్చా? వాడు ఉన్నది భూమి మీద, అది ఉన్నది ఆకాశం. అలా చూసి ఆకాశం నాకు తెలిసింది అంటే ఎంత విచిత్రంగా ఉంటుంది, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. పిచ్చోన్లాగా చూస్తారు. భూమి మీద నిలబడి నాకు ఆకాశం గురించి మొత్తం తెలుసు అంటే. ధ్యానం గురించి మాట్లాడమంటే అలా. ధ్యానం గురించి తెలియాలంటే నువ్వు ఆకాశం గురించి తెలిసిన వాడికే ధ్యానం గొప్పతనం తెలుస్తుంది. ఆకాశ తత్వంలోకి చేరితే 5వ లోకం కథ. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మను దాటితే తమోగుణము, రజోగుణము, సత్వగుణం, శుద్ధ సాత్విక గుణం దాటితే అప్పుడు కదా ఆ మర్మాలన్నీ తెలిసేది. అప్పుడు కదా మొత్తం నీ రోజువారి నీ జీవితాన్ని నడిపించే ఈ శరీరాన్ని భౌతికంగా ఇలా నిలబెట్టే ఆ ఒక్క గొప్ప కథనే శ్వాస కథ. ఆ గొప్ప మర్మం మొత్తం ఆ శ్వాసలో ఉంది. కాయపు టోపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు అన్నాడు సమాచారం. నేను గని అనను, మహాగని అంటాను. మహాసముద్రము ఉంది అంటాను, మహాశక్తి దాగి ఉంది అంటాను. ఎన్ని మహాలు పెట్టినా తక్కువే, అంత గొప్పది కథ ఉంది ఆ శ్వాస. ఊరికే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంలోకి ఊరికే రాలేదు. అరే మొత్తం శ్వాస యొక్క నియంత్రణ చుట్టే ఉంది. మొత్తం నీ అంత ప్రపంచాన్ని మొత్తం నియంత్రించే గొప్ప శక్తి శ్వాసలోనే ఉంది. ఆ శ్వాస ఎంతలా నియంత్రణలోకి వస్తూ ఉంటే మొత్తం నీ అంత ప్రపంచం అంతా ఏకమవుతుంది. నీ అంత ప్రపంచంలో మొత్తం దైవత్వాన్ని సంతరించుకుంటుంది. అదే కదా కథ. ఒక మనిషి 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాగానే ఎప్పుడురా నాయనాని కుయ్యో మొర్ర అంటాడు, పుట్టాడు రోగాలతోటి. మరి తాబేలెందుకు 500 నుంచి 800 సంవత్సరాలు జీవించి ఉంటుంది? అది ఎందుకు కుయ్యో మొర్ర అంటలేదు? అది ఎంత, దాని ప్రాణం ఎంత, దాని కథ ఎంత? చేతిలోకి తీసుకుంటే అది ఎంత ఉంటుంది తాబేలు? మరి దాని ఆయుష్ ఏంటి, నీ ఆయుష్ ఏంటి? అది శ్వాసను మొత్తం తన నియంత్రణలోకి తెచ్చుకున్న స్థితే తాబేలు. అందుకే అది కుర్మావతారం అయింది. అప్పుడు కదా నువ్వు కుర్మంగా మారితే, కాయం కామధేనుగా మారి అది కాకు అయితే కుర్మంగా మారితే అంత ప్రపంచంలో ఉన్న రహస్యాలని అప్పుడు కదా తెలిసేది. అప్పుడు కదా నీ అంత ప్రపంచంలో ఉన్న గొప్పతనం తెలిసేది. అప్పుడు కదా అరే ధ్యానం ద్వారా అసాధ్యమనే పదము లేదు. నూతన సృష్టి జరుగుతుంది, జరిగి తీరుతుంది. సృష్టికి ప్రతి సృష్టి. దేహం దేవాలయంగా మారితే దేవుడు వచ్చి తీరుతాడు అంత ప్రపంచంలోకి. పైనున్న దైవం కిందికి వస్తుంది. పైనున్న దైవం అంటే ఆకాశంలో అనుకుంటారు, కాదు, నీ ఆజ్ఞా చక్రం పైనున్న దైవం. ఒక్కసారి ఆ దైవం అనే ద్వారం తెరుచుకుందా ఎలా ఉంటుంది? అలా దైవత్వాన్ని పొందిన ఎంతమంది యోగుల యొక్క సమూహమే ఈ యాగంలో ఉంటుంది. కంటి కనపడని ఎన్ని జన్మలు, ఎన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆ దివ్యమైన ఎంతోమంది మహాయోగుల యొక్క సందర్శన ఈ యాగంలో జరుగుతుంది. అందుకే ఈ శ్వాస యొక్క ఆ ధ్యానంలో
శ్వాస మీద ధ్యాస అంటే అసమస్య కాదు, చెప్పడం చాలా సులువు. శ్వాస నియంత్రణలోకి శ్వాస మీద ఒక పట్టు రావాలి అంటే మొత్తం నీ జీవితం మీద పట్టు వచ్చింది, మొత్తం నీ సమస్త ప్రపంచం మీద నీకు పట్టు, నీ అంత ప్రపంచం మీద పట్టు, మొత్తం శ్వాసని ఆ ఒక్క చుట్టూ ఉంది, శ్వాస మీదే ధ్యాస, అంతే ధ్యానం. కానీ అది ఎంత, అది అనంతము. మరి అలా ఎంతోమంది శ్వాస మీద పట్టు సాధించిన ఎంతమంది యోగులు వస్తారు ఇక్కడికి. ఒక్కొక్క యాగం ఒక అద్భుతం. నేను ప్రతి సంవత్సరం గత 2012 నుంచి గమనిస్తున్నాను. ఎన్ని రకాలుగా ఆ డిసెంబర్ 31 నాడు ఎన్ని వరాలు పొందానో నాకు తెలుసు. 25 నాడు కానీ 31 నాడు ఎంత కథ జరుగుతుందో తెలుసు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అరే మొత్తం శ్వాస మొత్తం నియంత్రణలోకి వస్తుంది. అరే తాబేలు 2 శ్వాసలతో బతికేస్తుంది. 2 శ్వాసలు నిమిషానికి. మనం 16, 18 అనారోగ్యం ఉన్నోడు అతిగా తిండిపోతాడు, వాడు 20 శ్వాసలు. అరే ఎంత ఎక్కువ శ్వాసలు తీసుకుంటే అంత తొందరగా పోతావు, ఎంత తక్కువ శ్వాసలు ఉంటే అన్ని రోజులు హాయిగా ఉంటావు. నీ లెక్క అంతా నీ శ్వాస తోటే ఉంది. సేవ్ యువర్ లైఫ్. నీ ఆయుడు తగ్గించుకో, నీ ఆయుధ్యం పెంచుకో అని చెప్పేదే ధ్యానం. ఎన్ని రోజులైనా నీ భూమి మీద ఉండొచ్చు ఆ శ్వాస నీ నియంత్రణలోకి వస్తేనే. ఎంతమంది మహాగని అన్నాడు ఆయన. కాయపు టూపిరులు గని ఉన్నది యోగేంద్రులు. నువ్వు యోగంలోకి వస్తే, నీ శ్వాస నియంత్రణలోకి నువ్వు వస్తే ఆ గని ఏంటో ఒకప్పుడు తెలుసు. అది మహాగని. అక్కడ లేదంటూ లేదు, అసాధ్యం అనేది లేదు. అది కదా యాగం అంటే. ఊరికే ఉండి మునికే పిచ్చోలో మేము 24 గంటలు ఎందుకు పని చేస్తున్నాం? 1000 కిలోమీటర్లు, మనం 3000 కిలోమీటర్లు తిరిగాం ఆ ట్రిప్లో 1 వీక్ అంతా. ఎందుకు అక్కడ తిరుగుతూనే ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తంలో పనులు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతాం? కుటుంబాన్ని వదిలి ఎందుకు ఇక్కడే ఉంటాం? నాకేం పని లేదా? ఆ ఫలం ఎలా ఉంటుందో తెలుసు. దానికి పని చేసినా, అందులో పాల్గొన్న ఆ ఫలితాన్ని ఊహాతీతమే. మనం చేసే సాధన ఎంత వేగవంతం అవుతుందో ఆ ఫలితం ఎంత వేగవంతంగా పొందుతామో నాకు తెలుసు. ఇది ఆషామాషి కాదు. ఇది ఈసారి ఇంకా ప్రత్యేకం. 2025 అద్భుతమే. 7 సంఖ్య, 7 లోకాలు ఒక లోకంగా మారే కథ ఈ సంవత్సరం జరగబోయే అరణ్యవాసం కంప్లీట్ అయ్యి అజ్ఞాతవాసంలో ప్రవేశించిన పాండవుల కథ ఈ అజ్ఞాతవాసం కథ. అజ్ఞాతంగా ఉన్న ఎంతో మంది గురువులు భౌతికంగా సందర్శించే ఈ యాగమే ఈ యాగం కథ. నాకు ఆల్రెడీ సంవత్సరం ఉంది. ఎలాంటి వాళ్ళు, ఏ యోగి భౌతికంగా జీవించి ఉన్నాడో కొన్ని వేల సంవత్సరాల నుంచి, అలాంటి యోగి ఈసారి యాగంలో పాల్గొనబోతున్నారు. వచ్చారో కానీ సమాచారం లేదు, కానీ ఈసారి సమాచారం ఇచ్చి వస్తున్నారు. అది గొప్ప విషయం. అది గుర్తించే ఆ యోగం అందరికీ ఉండదు. కలుస్తారు, వచ్చిపోయినాక తెలుస్తుంది. అది కదా యాగం అంటే. అంత పవిత్రత ఉంది దీనికి, అంత గొప్పదనం ఉంది ఈ యాగానికి. ఎందుకు పరిగెడుతున్నాం? ఎంతమంది, జయభాస్కర్ రెడ్డి గారు మిత్రులు, పుల్ల రాజేష్ కానీ, చంద్రశేఖరు, కృష్ణమూర్తి, గంగాధర్, ఇలా ఎంతమంది చెప్పాలి పేర్లు, ఇంజనీర్ గారు, శ్రీరామ్ గోపాల్ గారు, వీళ్ళందరూ తన వెనకాల ఎంత వర్క్ చేస్తున్నారు. మిత్రులు అది ఉన్నా లేకున్నా ఎంతో చేశాడు ఆయన. ఊహకన్నంత వర్క్ చేశాడు సంవత్సరం కంప్లీట్. ఇక్కడే టైం అంతా పెట్టేవాడు. ఎందుకు పెడుతున్నాం ఇదంతా? అరే ఆత్మ యొక్క చైతన్య స్థితిని పొందడమే, ఈ కాయాన్ని కుర్మంగా మార్చుకోవడం కోసమే. అది ఎంత వేగవంతమో చేస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతం. అరే శ్వాస ఎంత నియంత్రణలోకి వస్తుందో మొత్తం అప్పుడు కదా ఈ యాగం గురించి తెలిసేది. ఆ శ్వాస ఎంత తగ్గుతూ ఉంటే నీ అంత ప్రపంచం అంతా వెలుగులోకి వస్తుంది. అన్ని అద్భుతాలన్నీ నీకు బహిర్గతం అవుతూ ఉంటాయి. అందుకే కూర్మావతారం ఎందుకు పెట్టారు? అరే మొత్తం రక్షణ. ఆ కూర్మావతారము దానవులు దేవతలు ఆ చిలికినప్పుడు దేని మీద చిలికారు? కూర్మము ఉంది కింద. ఆ మర్మం ఏమిటి? నీ బ్యాక్ ఉన్న ఈ వీప్తో సహా ఈ బ్యాక్ సైడ్ మొత్తం నీ అంత ప్రపంచంలో నెగిటివ్ పాజిటివ్ మధ్య రోజు ఘర్షణ ఉంటుంది. ఏది దీనికి రక్షణ? వీపే కదా. వీపు మొత్తం పురుషతత్వం, ఫ్రంట్ మొత్తం స్త్రీతత్వం. ఇది సున్నితంగా ఎందుకు ఉంటుంది? ఒక గుద్దితే కడుపులో చచ్చిపోతాం. ఊహించలేనంత, భరించలేనంత చిన్న పొట్టలో ఒక గుద్దకే. కానీ వీపులో ఎంత కొట్టినా ఇంకా అది రక్షణ. అది పటిష్టమైన రక్షణ. అది ఎంత పటిష్టం అవుతే అంత నీకు శరీరానికి రక్షణ వస్తుంది. అందుకే ఆ కూర్మ అవతారాన్ని అలా సింబాలిక్గా పెట్టారు. ఆ నియంత్రణ, ఆ శ్వాస నియంత్రణ యొక్క మర్మమే ఆ కూర్మము. మొత్తం నీ ఇంద్రియాలన్నీ మొత్తం ముడుచుకొని ఉంటాయి. ఏ కోరిక ఉండదు అక్కడ. దేని మీద ఆకాంక్ష ఉండదు. ఆకలిస్తే ఓ ముద్ద అన్నం, అంతే. అది నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ శరీరానికి ఏమేమి కావాలో నీ శరీరము మనసు ఒక్కటైపోయి సమస్తము సిద్ధింపజేసుకునే ఒక స్థితిలోకి వస్తుంది. ఎక్కడో 2000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత ఆ తాబేలుకు గుర్తుకొస్తే అక్కడికి వెళ్ళి ఆలోచన పంపిస్తే, తన ఆలోచనని చేస్తే ఇక్కడ ఉన్న ఆ 2000 కిలోమీటర్లు ఉన్న గుడ్లలో నుంచి పిల్లలు వస్తాయంటే ఎంత ఆలోచన శక్తి దాన్ని, ఎంత శక్తివంతమైన థాట్. ఒక ఆలోచన
2000 కిలోమీటర్లు చేస్తేనే మేనిఫెస్టో అవుతుందంటే మరి అన్ని 10 అవతారాలు కలిసిన మన లోపల ఎంత శక్తి దాగుంది. ఆ శక్తిని తెలుసుకోవాలన్నా, ఆ శక్తి యొక్క గొప్పతనం నువ్వు పరిచయం కావాలన్నా సాధన తప్ప, ధ్యాన సాధన తప్ప ఇంకొక మార్గము లేదు. ఇంకొక వేరే ఏది లేదు. అసంభవం అది. గంటలు గంటలు పిచ్చోనై కూర్చుంటామా ఆ సాధన మీద? ఒక స్థితి వరకే మనం బలవంతంగా ఒక స్థితి తర్వాత ఏమి లేదు, అక్కడ బలవంతమే లేదు. నువ్వే ధ్యానంగా మారిపోతావు. ఏ సమయం చిక్కినా కళ్ళు మూసుకోవడం తప్ప ఇంకేం కనపడదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతం. ఇది అందుకే ఈ ధ్యానయాగం ఇంకా ప్రత్యేకం. ఎక్కడి యజ్ఞము 1999లో చిన్నగా మొదలై ఇది మహాయాగంగా మారి, మహా అంటే మనసులో ఉన్న, బుద్ధిలో ఉన్న అంత ప్రపంచంలో మాయ మొత్తం కరిగిన స్థితి. మనసు అలాహలమంతా, మనసు చుట్టూ ఉన్న అలాహలమంతా, శరీరంలో ఉన్న మాలిన్యాలన్నీ కరిగి హంసతత్వంలోకి వచ్చిన స్థితి అంత పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్. ఈ శరీరం గరుడ వాహనంగా మారే స్థితి అది యాగంలోకి జరిగే కథ. ఎలా ఉంటుంది తిరుమలలో గరుడవాహన సేవ? ఊహకందది, కాలు పెట్టడానికి సందుండదు. కానీ ఆ గరుడవాహన సేవ చేస్తున్నాం. కానీ ఈ గరుడవాహన తత్వాన్ని సంతరించుకున్న ఈ శరీరాన్ని మటుకు సేవ చేయి. దీన్ని జాగ్రత్తగా చూసుకోము. దానికి ఏం కావాలో తెలియదు. ఎలాంటి తిండి తిన్నప్పుడు ఈ శరీరం హాయిగా ఉంటుందో తెలియదు. ఈ శరీరంలో చెత్త చేసేది, చెత్త చెదారం వేసేది, అనారోగ్యం వస్తే డాక్టర్ల చుట్టూ తిరిగేది. ఏంది అలా చేసుకున్న ఆ శరీరం ద్వారా ఏం సాధిస్తావు నువ్వు? ఏమీ సాధించలేవు. శరీరం నాశనం అవడు తప్ప, కాటికి కాలు చాపడు తప్ప ఇంకేం ఉండదు అక్కడ. పైకి పోవడానికి నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు అంతే. తిని తాగడం కోసం పుట్టాడా మనిషి? అరే తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడం పుట్టాడు మనిషి. వాడు కుంభకర్ణుడు తిని తాగడం కోసమే పుట్టాడు. ఆ కుంభకర్ణుడు రావణుడై, ఆ రావణుడు విభీషణుడైతే అప్పుడు విచక్షణ జ్ఞానం వస్తుంది. ఆ విభీషణుడు ఆంజనేయుడు అయితే అప్పుడు శ్వాస నియంత్రణలోకి వస్తాడు. ఆజ్ఞాచక్రం అజ్ఞానం అంతా కరిగే స్థితి ఆంజనేయుడి కథ. అందుకే పొడవాటి అంజనాద్రి ఈ కొండ అన్నాడు, కట్టెదురా వైకుంఠం కానా చైనా కొండ. శరీరంలో కింది నుంచి పై వరకు తిరుమలలో మొట్టమొదటి అంజనాద్రి కొండ ఎందుకు వచ్చిందంటే గందుకొచ్చింది. శుద్ధ సాత్కం కంప్లీట్ అయిన తర్వాతనే, ఆకాశతత్వంలోకి ప్రవేశించిన తర్వాతనే, నిర్గుణంలోకి ప్రవేశించిన తర్వాతనే తిరుమల తత్వంలోకి వస్తావు. నీలో ఉన్న సమస్తము ఒక్కొక్క కొండ కరగడమే నీలో ఉన్న దైవానికి అడ్డుగా ఉన్న అన్ని తత్వాలు ఒకటి కావడం. ఊరికేమి ఆషామాషి కాదు, అది అదృష్టం కావాలి. తిరుమల పరిసరాల్లో జీవించి ఉండడం, తిరుమలకు దగ్గరలో ఉండడం, తిరుపతిలో కొట్టడం తెలియదు. ఆ ప్రదేశం విలువ తెలియదు, ఆ కొండ యొక్క మర్మము తెలియదు. కంటి కనబడే ఈ శరీరంలో ఉన్న మర్మాలు ఎవరికి తెలుస్తాయో సమస్త మర్మాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కంటికి కనపడని దైవ రూపంలోనూ ఎంతో ఉంది యోగులు నీ దగ్గరికి వస్తారు. ఎందుకు రారు? నువ్వే అది కదా. వాళ్ళు వేరు, నువ్వు వేరు కాదు. ఆజ్ఞాచక్రం ఎవరికైతే చేరుకుంటారో, ఆజ్ఞాచక్రం కరుగుతుందో సమస్త గురువుల యొక్క ప్రతిరూపం ఆ వ్యక్తి. ఏ గురువును నువ్వు తగ్గించి మాట్లాడినా, ఏ గురువును ఒక మాట మాట్లాడినా, ఈ వ్యక్తిని నువ్వు ఏమన్నా ఆ గురువులందరూ అన్నట్టే. పత్రిజీ అంటే పవిత్రత. నీ తమోగుణము, రజోగుణము, సత్వగుణము, నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి పవిత్రత పొందితే వాళ్ళు పత్రిజీ కాకపోతే ఇంకెవరవుతారు? అలా ఉండకపోతే ఇంకెలా ఉంటారు? అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు? ఆ వ్యక్తి నువ్వు అగౌరవపరిస్తే పత్తిగానే అగౌరవపరిచినట్టే. లేని పత్తి గారి గురించి మాట్లాడతారు. కంటి కనబడే ఆ తత్వాన్ని పొందిన వ్యక్తి పట్ల వెకిలి మాటలా, వెకిలి చేష్టలా? ఆ సినిమా ఎట్లుంటుందో ఎవరికి ఊహకందది. నోరు జాగ్రత్త, అదుపులో పెట్టుకోవాలి. బంగారం లాంటి మాట రావాలి నీ లోపల నుంచి. నువ్వు బంగారంగా మారాలి అంటే ఇలాంటి యాగంలో పని చెయ్యాలి. ఇలాంటి యాగానికి నీ తొంతు తోసిగా సహాయ సహకారాలు అందించు. ఎవరి కోసం ఇది? ఇచ్చిన డబ్బులు నీ కోసమే కదా. నువ్వు బాకీ లేవా? ఎంతమంది దగ్గర ఎన్ని రకాలుగా భోజనం చేశామో ఊహకు అందుతుందా? ఎవడు సృష్టిలో ఎవడికి ఫ్రీగా లేదు. ఒక దిగిస్తాం, పాత బాకీలు చెల్లించుకుంటాం, తిరిగి మనం పోయి అందులో భోజనం చేస్తాం, అందులో పాల్గొంటాం, అక్కడ సేవల్ని అందుకుంటాం. ఎవడి సేవని వాడే చేసుకుంటాడు. ఎవడి సేవ కోసం వాడే తయారు చేసుకుంటాడు గ్రౌండ్ని. కొన్ని జన్మలో సేవ తీసుకుంటాం, కొన్ని జన్మలు వచ్చి సేవ ఇస్తాం, కొన్ని జన్మలో సేవ ఇస్తూనే ఉంటాం, సేవ తీసుకుంటాం. రెండు జరుగుతాయి ఏకకాలం. ఈ యాగంలో జరిగేది అదే కదా. మొత్తం నీ గత జన్మల యొక్క ఎన్ని బరువులు తగ్గించుకుంటావు ఇక్కడ వచ్చి. భోజనానికి సంబంధించిన బరువు, నీళ్ళకు సంబంధించిన బరువు, అగ్నికి సంబంధించిన బరువు, వాయుకు సంబంధించిన బరువు. బరువు అంటే చెత్త తిండి తిన్నావు, శరీరాన్ని నాశనం చేసుకున్నావు, చెత్త తాగుడు తాగావు లోపలికి. ఏ మురికే ఆల్కహాల్ అంటే ఏదో పెద్ద బ్రహ్మాండం అనుకుంటారు అందరూ. సురాపానము, ఓయబ్బా సుర అంటే అసుర, రాక్షస గుణాన్ని కలిగించేది. దాని పేరే అది. ఏదైనా మురికే అది. చక్కటి ఫ్రెష్గా ఉండే ఫ్రూట్ని మరిగించి మురుగబెట్టి కొన్ని నెలలు అప్పుడు కదా దాన్ని తయారు చేసేది రకరకాలుగా. ఎంత కాస్ట్లీ తాగినా మందు అది, దానికి అది మందే. అది అసురమే. మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తుంది ఎవరికి అంత.
నేను అలా చేసినామనిగా చెప్తున్నాను. తెలిసింది ఒక డ్రాప్ పడ్డా ఈ శరీరం తట్టుకోదనే విషయం. అంటే ఆ శుద్ధి లోపల ఎంత శుద్ధి జరిగితే బయట నుంచి తీసుకునే ఆహార పద్ధతులన్నీ మారిపోతాయి. విచిత్రంగా చూస్తారు, చూడని ఏమి, ఎందుకంటే 100 కోటికి ఒకరు ఉంటారు అలా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు. ఈ జూమ్లో చాలా మంది ఉన్నారు శరీరం పట్ల కేరింగ్గా ఉండేవాళ్ళు, పర్ఫెక్ట్గా ఉన్నారు. అది నాకు ఎప్పుడు ఆనందాన్ని కలిగించే విషయం. ఎందుకంటే నేను ఎలా ఉంటున్నానో, నేను ఎలా కేరింగ్ ఉంటున్నానో అందరూ అలా కొంతమంది అయినా తయారయ్యారు. ఆ ఒక్కరి నుంచి ఎంతమందికి చేరుతుందో అలా చాలా స్ప్రెడ్ అయిపోయింది. శుద్ధ సాత్విక ఆహారం గురించి, శుద్ధ సాత్విక యొక్క కథ గురించి, సాధనకి ఎంత ఇంపార్టెన్సో అది తెలిసిపోయింది. మరి అలాంటి శుద్ధ సాత్వికులు ఎంతమంది వస్తారు ఇక్కడికి, ఎంత చక్కటి ఆ భోజనాలు ఒకందది అన్ని వేల మందికి అంత రుచికరంగా. కానీ ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి, ఇంత పెద్ద వేల మందికి 40-50 వేల మందికి భోజనం పెట్టిన దగ్గర అన్ని కూరగాయలు అంత కథ జరిగితే అక్కడ ఈగలు ఎందుకు రావు? ఒక్క ఈగ కూడా ఎందుకు ఉండదు అక్కడ? ఆలోచించారా ఎప్పుడైనా? అదే అద్భుతం. అంటే ట్రూత్ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా శుచి ఉన్న దగ్గర ఆ రుచి ఉంటుంది, ఆ పరిసరాలు అలాగే ఉంటాయి. ప్రకృతి మొత్తం సహకరిస్తుంది. ప్రపంచంలో చుట్టుముట్టు మొత్తం కుంభవర్ష కురిసిన ఇక్కడ చినుకు కూడా పడదు. ఎట్లా పడుతుంది? ప్రకృతి మొత్తం ఇది నేచర్కు, ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతి యొక్క పరవశించే విధంగా ఈ కార్యక్రమం చేస్తుంది. ఎస్, ప్రపంచ శాంతి కోసమే పనిచేస్తుంది ఈ యాగం. శాంతి పొందిన వాళ్ళందరూ పాల్గొనాలి. ఇక్కడ అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రావాలి. మీ వీలునే రోజు ఇక్కడ ఉండాలి. ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది. ఎందుకు 11 రోజులు ఉంది? అరే ఈ భూమి మీద ఇప్పటి వరకు 12 DNA లో 11 జ్యోతులు వెలిగాయి. మీకు ఇంతకుముందు చెప్పాను, శంబాలు నేను ఏం చూశాను. ఆ 12వ జ్యోతి ఇగో ఈ యాగం తర్వాత వెలుగుతుంది. ఆల్రెడీ మొదలైంది. అందుకే మేడం వెనకాల ఎన్నో రహస్యాలు ఉంటాయి. అద్భుతమైన ఊహకందనంత రహస్యాలు మన జీవన ప్రయాణంలో ఉంటుంది. నువ్వు సాధనలోకి వస్తే రోజు రోజుకు వింతగానే ఉంటుంది. ఎవరికి వారికి ఇంతగా ఉంటుంది. ఈ మధ్యన బాగా సాధన చేస్తున్న వాళ్ళందరూ ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఏసారి ఊహించలేనంత మార్పు జరుగుతుంది. ఏం జరుగుతుంది? అదే మరి ఆశ్చర్యవత్ పశ్యతి. నీకు నువ్వే ఆశ్చర్యపోతూ నువ్వు విషయాన్ని చెప్తావు. ఆ చెప్పేటప్పుడు నువ్వెంత ఆశ్చర్యపోతూ ఉంటావు, వినేటప్పుడు నువ్వెంత ఆశ్చర్యపోతావు. విన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు, చెప్పేవాడు ఆశ్చర్యపోతాడు. అలా ఉంటుంది సాధన. భగవద్గీతలో ఊరికే చెప్పాడు అది ఆ మాట. ఊహకందది. ఎస్, ఎందుకంటే మన భౌతిక జీవితం నుంచి వచ్చాం కాబట్టి మనకు ఊహకంద. గతంలో తెలుసు మనకు. ఇది తెలియాలంటే తెలిసిన కథనే. ఆ తెలిసిన కథనే తిరిగి తెలుసుకుంటున్నాము. ఓ 90% పాత కథ ఉంటుంది మన కథలో, 10% కొత్త కథ ఉంటుంది. ఆ 90% ఆ కథ మనదే, మనం ఆల్రెడీ పొందామనే విషయం కూడా మన స్ప్రోలో ఉంటుంది. మన వల్ల ఏమవుతుంది, ఇది సాధ్యమా అంటారు. నా మాటలనే తర్వాత ఏం రాయన, అరే నీవు అంత కథ పొందిందే రా నాయన, ఇది ఏదో గింతంత ఉంటుంది కొత్తది. మిగతా కథ అంత పాత కథని. తల్లి గర్భంలోకి వచ్చాం, తిరిగి మాయలో పడ్డాం. ఆ మాయను ఛేదించుకుంటూ ముందుకు పోవాల్సిందే. ఇంకో దారిందా? ఆ మాయ తొలగడానికి సాధన దారిన తప్ప నువ్వు సంకల్పాలు పెడతా అది పోతుంది, పోయేది లేదు, వచ్చేది లేదు. ఏది పోదు, ఏది రాదు. అది సాధన దారి. పోవాలన్నా రావాలన్నది సాధన ద్వారానే జరుగుతుంది. ఒక ప్రాసెస్ ఉంది కదా. వాస్తవంలోకి ఎందుకు రారు? దేవుడి గుడి పెట్టాను, దండం పెట్టాను, నా పని అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఆ కథ కాదు ఇది. నిజమైన దైవత్వాన్ని పొందడం, నిజమైన దైవం తానని తెలుసుకునే కథ ఇది. కంటి కనబడి ఈ దేహం దేవాలయంగా మారితే కథ ఎందుకు జరగదు? అనేకసార్లు చెప్పాను. దేహం దేవాలయంగా మారితే, గర్భగుడి ప్రవేశం జరిగితే, ఆ గర్భంలోకి ఆ గుడి పవిత్రత పొందితే అందులోకి దైవ ప్రవేశం జరుగుతుంది. అదే నూతన సృష్టికి కారణమవుతుంది. అదే కదా కథ. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం గర్భగుడి నుంచి వచ్చాం. మనం దైవంగానే జన్మ తీసుకున్నాం. పుట్టింత భూమి మీదకి వచ్చిన తర్వాతనే కథ మారింది. అందుకే మీడియా ఫ్రెండ్స్, అందుకే కూర్మావతారం కాళ్ళ కథ. అరే కాళ్ళ నుంచి మూలాధారం వరకు కాళ్ళు చేతులు దైవత్వం పొందే కథ. ఇంద్రియాలన్నీ దైవత్వంలోకి ప్రవేశించే కథనే కూర్మావతారం కథ. ఇంద్రియాలు మొత్తం ఆత్మ యొక్క నియంత్రణలోకి వచ్చిన స్థితి. ఇంద్రియాలు మొత్తం శ్వాస యొక్క నియంత్రణలోకి వచ్చిన స్థితి. ఇంద్రియాలన్నీ, కర్మేంద్రియాలు మొత్తం శ్వాస యొక్క నియంత్రణలోకి వస్తాయి. అంటే ఆత్మ యొక్క నియంత్రణలోకి వస్తాయి. అంటే దైవం యొక్క నియంత్రణలోకి వస్తాయి. ఆ మొత్తం ఇంద్రియాలు దైవత్వాన్ని సంతరించుకుంటాయి. ఈ కథ జరిగేది అశామసి కాదు మేడం. కంటి కనబడి ఈ శరీరం తేలిగ్గా తీసుకోకండి. అందుకే కట్టెదురా వైకుంఠం కానా చైనా కొండ, తెటలాయి మహిమలి తిరుమల కొండ. మరి ఈ తిరుమల కొండ కథ తెలవాలంటే అక్షమసి కాదు ఈ యాగం. మహాయాగం. యాగం అంటే మాయ. మాయ మొత్తం కరిగి గంగాతత్వంలోకి వచ్చి మనసు, శరీరము, బుద్ధి, నీ అంత ప్రపంచం శూన్య స్థితిలోకి ప్రవేశించిన స్థితి. ఏ యాగం అది? యాగం కాదు, ఇది మహాయాగం. మహామాయ కూడా కరిగిన స్థితి. నీ మనసులో ఉన్న, నీ బుద్ధిలో ఉన్న, నీ శరీరంలో ఉన్న సమస్త మాయ మొత్తం కరిగిన స్థితి. మహాగంగగా మారిన స్థితి. నిరంతరం పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఆ గంగా ప్రవాహం ఎక్కడ అడ్డులేని స్థితి. అప్పుడు కదా కథ అంతా దైవత్వం కథ మొదలయ్యేది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్,
ఇది ఎందుకోసం పెట్టుకున్నాం? అరే ఆ సాధనలో ఉన్న వాళ్ళందరూ ఆ మహాగంగగా పొందడం కోసం. ఆ 11 రోజులు ఆ యాగం ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇస్తుంది. ఎంతో కొంత ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరు ఎంత అందుకోవాలో అంత, ఎవరు ఎంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఈ 31 నాడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి ఆ ఫలితం ఎలా ఉంటుందో, ఆ ఫలితం ఆ వచ్చే సంవత్సరం నన్ను ఎలా మారుస్తుందో నేను తెలుసుకున్నాను. మొత్తం నన్ను నేను చూసుకుంటాను. ప్రతి నెల పౌర్ణాన్ని చూసుకుంటాను. ప్రతి సంవత్సరం 25 క్రిస్మస్ డేస్ చూసుకుంటాను. 31 నాడు అంతిమంగా ఆఖరి ఫలితం ఆ రోజు వస్తుంది. ఆ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి జరిగింది ఏంది, లాస్ట్ ఇయర్ ఈ 1 year లో ఎంత కథ జరిగింది. అప్పటి వరకు ఒక లెవెల్ 2024, కానీ 2020 జనవరి నుంచి కథ వేరు. ఈ 2025 అయిపోతే 2026 నుంచి జరిగే కథ వేరు. ఒక మనిషి ఊహించలేని ఎంతో మంది మహాయోగుల యొక్క సందర్శన, వాళ్ళతో కలయిక 2026లో మొదలవుతుంది. పత్రి గారు నాకు 15 సంవత్సరాల క్రితం చెప్పిన మాట అది నిజమయ్యే సంవత్సరమే 2026. అది మొదలవుతుంది. అది 2027 వరకు ఎంత ఉధృతం అవుతుందో, 2027లో మన స్టేజ్ మీద ఎలాంటి వ్యక్తులు ఆ స్టేజ్ మీద కనబడతారో, ఎంతమంది మహాయోగుల యొక్క దర్శనం ఉంటుందో మీ ఊకే వదిలేస్తున్నా. అది ఎప్పుడో నాకు 15 సంవత్సరాల క్రితమే పత్రి గారు ఆ పిరమిడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంటే చూసుకుంటూ వస్తుంటే దామోదర్ అన్నాడు, ఏం సార్ అన్నాడు, కంటి కనబడి ఎంతో మంది యోగులు వచ్చి మన స్టేజ్ మీదకి వస్తారు నాయన, ఇది జరుగుతుందయ్యా, తప్పకుండా వస్తారు వాళ్ళందరూ, మనం అలాంటి స్థితికి ఈ మూమెంట్ వస్తుంది, అప్పుడు వాళ్ళు వస్తారు అని చెప్పారు. అది అక్షర సత్యం వారి. అంటే ఈ మూమెంట్లో ఉన్న వాళ్ళు ఆ స్థితి, ఆ ధ్యాన స్థితికి చాలా మంది వాళ్ళని ఆ శక్తిని భరించి వాళ్ళని బేర్ చేసే శక్తి కలిగి ఉంటారు. నువ్వు ఎంత పొట్టలో ఎంత ఆకలింటే అంతే తింటావు. నీ శరీరము 10 కేజీలు బరువు మోయగలుగుతుంది, నువ్వు 25 కేజీలు బరువు ఎట్లా నువ్వు పెట్టుకుంటావు? ఉంటుంది అక్కడ, ఈ శరీరం భరించదు కదా. శక్తి కూడా అంతే. మన ఎంత శక్తి, ఆ శక్తికి సంబంధించిన అంత శక్తికి సంబంధించిన గురువులే నీకు తారసపడతారు. నువ్వు ఎంత శక్తినైనా భరించే స్థితిలో ఉంటే అది మహాశక్తుల యొక్క కలయిక జరిగిన మహాశక్తిని పొందిన ఎంతో మంది యోగులు అప్పుడు నీ సందర్శనకు వస్తారు. అందుకే ఇదంతా ఏంటి, శరీరానికి మిల్లీగ్రామ్ అంత ఇబ్బంది కలిగని స్థితి ఒకటి ఉంటుంది. ఏ శక్తినైనా ఇది అరిగించుకునే శక్తి. ఆ శక్తిని ఈ శక్తి పొందినప్పుడు ఈ శరీరం, అప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వస్తారు, ఎవరైనా వస్తారు. ప్రతిదీ నీ అంత ప్రపంచంలో జరగడానికి నమూనాగానే భౌతికంగా ప్రతి ఒక్కరూ ఉంటారు నిదర్శనంగా. వాళ్ళు మరి భౌతికంలో నీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి కలుస్తారు. ఎవరు కలవబోతున్నారో ఈ జనవరిలో నాకు తెలిసింది. ఎక్కడ కలుస్తారో అది వాళ్ళు నిర్ణయిస్తారు. పలానా ఊరికి రా, పలానా దగ్గర రా అంటే నేను పరిగెత్తాలా? అది ఎన్ని పనులు ఉన్నా ఏమన్నా నేను నాకు పట్టించుకోండి. అది ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను కలవడానికి, వెళ్ళాలి. అలా మనకు కొన్ని ప్రదేశాల నుంచి, కొన్ని వ్యక్తుల నుంచి, కొంతమంది గురువుల నుంచి కొన్ని సందేశాలు అందుతూ ఉంటాయి సాధనలో ఉన్నప్పుడు. అలా నాకు మొట్టమొదటిసారి నేను శ్రీహరికోటకి వెళ్ళాను. నాకు ఎక్కడుందో తెలియదు, కానీ వెళ్ళాను ఫస్ట్ టైం. వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది. తర్వాత ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాను. మహాబలేశ్వరం వెళ్ళాను, షిరిడి వెళ్ళాను, తిరుమల కొండకు వెళ్ళాను. కొన్ని ఏళ్ళ తర్వాత పిలుపు వస్తుంది ఆ కొండ నుంచి. ఎందుకు రాదు? నువ్వే ఆ కొండగా మారితే, నువ్వు వేరు ఆ కొండగా వేరు కాదు అనే స్థితిలోకి నువ్వు ప్రవేశిస్తే ఎందుకు విలువదే ఆ కొండ నిన్ను? ఆ 7 కొండల్లో ఉన్న ఆ స్వామి నీకెందుకు దర్శనం ఇవ్వడు? ఏ రూపంలో వస్తాడా, ఎలా వస్తాడా, అది ఆయన నీకు సంబంధం ఉండదు. కానీ ఆయన వస్తాడు, నీకేం కావాలో ఇస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మనం స్లోలో ఉండం, మనం మైండ్ మొత్తం జామర్ పెట్టినట్టే ఆగిపోతుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు స్లోలోకి వస్తాం. అప్పుడు స్లోగా మనకు అర్థం కావడం మొదలవుతుంది. అలా 2015లోనే తీవ్రమైన సాధన మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతమందిని ఈ కైలాసపురికి వచ్చారో నాకు తెలుసు. కొన్ని వందల సంవత్సరాలుగా శరీరం మొదలుపెట్టి సమాధిలో ఉన్న ఒక గురువు మాట ఇస్తే ఎలా ఉంటుందో, ఫిజికల్ రూపంలో ఎలా వస్తారో నాకు తెలుసు. వాళ్ళ యొక్క దర్శనమే ఈ రోజు నన్ను ఇలా ఈ సాధనలో ఇంత ముందుకు తీసుకొచ్చి, వాళ్ళు నీకు సహాయం చేయడం కోసమే ఉంటారు. నువ్వు పిలిస్తే రారు, నీకు సహాయం ఖచ్చితంగా అలా అవసరం వచ్చినప్పుడు ఎనీ టైం వస్తారు నీ దగ్గర. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి గొప్ప యోగుల యొక్క కలయిక, అలాంటి గొప్ప యోగుల యొక్క అద్భుతమైన ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కైలాసపురి అనే నామకరణంతో, పత్రి గారు ఇచ్చిన నామకరణంతో 95 ఎకరాలలో సువిశాల ఆ సామ్రాజ్యంలో మహా సుందరంగా ఒక మహా వెండి కొండగా వెలిసిన మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో దొరుకుతుంది అలాంటి శక్తి యొక్క ప్రకంపన. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, చేద్దాం. ఇంకొక ఉన్నది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నిన్న నుంచే. నిన్న 1వ తారీఖు, ఇంకా 19 రోజులు ఉంది. ఈసారి ధ్యానమాయాగం 21 నాడు ఉదయం 10 గంటల నుంచే మొదలవుతుంది. ఇది వరల్డ్ మెడిటేషన్ డే
ప్రపంచ ధ్యాన దినోత్సవం. మరి ఈ ధ్యాన దినోత్సవాన్ని సంబరంగా, అంబరాన్ని కంటే సంబరంగా ఆ ధ్యాన దినోత్సవం భూమండలం మీద ఇంత గొప్పగా ఎక్కడ జరగదు కాక జరగదు. అది ఆ క్రెడిట్ మొత్తం పత్తి గారికి, ఆ ధ్యాన దినోత్సవం యొక్క క్రెడిట్ ఆ డిక్లేర్ కావడం కానీ, దాని వెనకాల ఎనలేని కృషి చేశారో వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వారికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వారి యొక్క వెనకాల మనం పిరమిడ్ మాస్టర్గా ఉంటూ ఆయన అడుగులో అడుగు వేస్తూ పిరమిడ్ సొసైటీ ఏం సాధించింది అంటే ప్రపంచ శాంతి కోసం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని సాధించిందని సగర్వంగా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఏ స్టేజ్ మీద అయినా మనం ప్రకటించుకోవచ్చు. ఆ క్రెడిట్ ఓన్లీ గోస్ టు పిఎస్ఎస్ఎం మూమెంట్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవునన్నా కాదన్న. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంతలా ధ్యానాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు, ఏ సొసైటీ లేదు. అందుకే ఆ క్రెడిట్ మొత్తం ఎవరి ఖాతాలో పడుతుందంటే పిఎస్ఎస్ మూమెంట్ ఖాతాలో పడుతుంది. ఆ మూమెంట్లో ఉన్న మన అందరి ఖాతాలో అది జమ అవుతుంది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా దానికోసం పనిచేద్దాం. బుక్స్ తీసుకోవాలి, బుక్స్ తీసుకొని వాళ్ళు తెప్పించుకోండి. గంగాధర్కి ఫోన్ చేయండి, నాకు కూడా చేయండి. ఎంత మనిషిలో ఉన్న మోహమాటం పోవాలి, మనిషిలో ఉన్న అహంకారం బ్యాలెన్స్ కావాలంటే ఒక మనిషిని భిక్ష అడగడమే. ఎందుకు అడగవు? ఏది అడగకుండా ఏది వస్తుంది? అడిగినప్పుడే కదా నీలో ఆహం ఉందా లేదా, నీలో మోహమాటం ఉందా లేదా. ఎవరో ఏమనుకుంటారు, ఏంది అనుకునేది? ఓ మాట అంటాడు, పడవా నువ్వు దైవత్వం పొందాలంటే సిద్ధార్థ గౌతముడు ఒక రాజయ్యుండి తన రాజ్యంలో అడుక్కున్నాడు. రోజు ఆయన అన్నం అడుక్కున్నాడు. మనం భోజనానికి ఎంతో వేరే వాళ్ళ కోసం యోగులకు భోజనం పెట్టాలి, ఏమన్నా అన్నప్రసాదానికి ఇవ్వండి అని అడుగుతున్నాం. కానీ డైరెక్ట్ నాకే అన్నం పెట్టని అడుగుతున్నావా? నువ్వు అడగట్లేదే. మరి ఆయన అలాగ అడుక్కున్నాడు కదా. తను బుద్ధత్వం పొందిన వ్యక్తి చేసిన పని అది. ఒక మహారాజు కొడుకు. మన మహారాజులమా? మనలు ఉన్నాయా? మాణిక్యాలు ఉన్నాయా? సంస్థానం ఏమున్నాయి మన వెనకాల? ఏమీ లేవు. అహంకారం ఒక్కటి ఉంది, అది టన్నులు ఉంది. అది గరిగించుకోవడం కోసమే కదా పత్తి గారు ఊరికేం పెట్టాడు. ఇది మా దగ్గర మస్తు మంది కోటీశ్వరులు ఉన్నారు. ఆయనే ₹1,00,00,000 పెట్టుకున్నాడు లాస్ట్ తక్కువ పడితే. విజయభాస్కర్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఒక నలుగురు, సేన జాగా లాంటి వాళ్ళు ఇంకో 2-3 కలిస్తే యాగం అయింది 5 కోట్లు 5.5 కోట్లు. కానీ అది కాదు. అందరి వెనకాల కథ ఉంది, అందరి వెనకాల చరిత్ర ఉంది, అందరి వెనకాల బాకీలు ఉన్నాయి. ఆ బాకీలు చెల్లించుకోవడానికి ఎందుకంటే పెద్ద వేదిక ఏముంది? ఆ బాకీలు ఉంటే నీకు బరువు, అది నీకు అడ్డు కడుతూనే ఉంటుంది. ఆ అడ్డుగోడల నుంచి బయట రావాలంటే ఇంతకంటే ఏముంటుంది? ఎక్కడో భోజనం తిన్నావు, ఎవడికో బాకీ ఉన్నావు, ఓ ₹100 500 వేసినావు. ఈ 1000 కేజీలలో నీవు ఇచ్చిన డబ్బులు కూడా ఉన్నట్టే కదా ఆ భోజనం ఆ రోజు. మరి నువ్వు బాకీ ఉన్నోడు వచ్చి తింటాడు, నీ బాకీ చెల్లుబాటు అయింది కదా నువ్వు రాకుండానే. ఇదే బరువులు తగ్గించుకోవడం అంటే. కర్మలు తొలగడం కాదు, బరువులు తగ్గించుకోవడం. అప్పుంటే ఎంత బాధగా ఉంటుందో భౌతికంగా, ఎంత తగ్గి ఉంటామో అంత ప్రపంచం కూడా నువ్వు అప్పు, నీ భోజనం అప్పు, సహాయం పొందిన అప్పు, సేవ చేసుకున్న అప్పు, వస్త్రాలను తీసుకున్న అప్పు, భూదానం పొందిన అప్పు. దానం లేదు, భూమిని పొందుతావు, ఎవరో ఇస్తారు ఎంతో కొంత. ఎన్ని రకాలుగా తీసుకున్నావు, తిరిగి అవన్నీ చెల్లించవలసిందే. ఆ చెల్లించేదే అప్పుల కథ. అప్పుల వాళ్ళే అందరూ అని అనమచాలు ఊరికెనలే. భూమి మీద పుట్టిన ఎవరైనా కావచ్చు, గుర్తుకోండి. టాటా బిర్లంతా లక్షల కోట్ల సంపద ఉన్న ప్రపంచంలో అపర కుబేరుడైనా వాడి వెనకాల కర్మల అప్పు ఉంది. అందుకే అంత డబ్బు అవసరం వచ్చింది వాడికి. ఆ డబ్బు ద్వారా ఆ కర్మల యొక్క అంటే చేసిన యొక్క అప్పులను భారాన్ని తగ్గించుకోవడం కోసమే. అది తెలియకుండా జరుగుతుంది. ధనమున్నవాడు ఎందుకు ఆ దానగుణం పొందుతాడు అంటే ఇందుకు పొందుతాడు. బరువులు తగ్గించుకునే కార్యక్రమం ఎవరి వెనకాలైనా ఉంటుంది. ఇది యోగంలో ఒక యోగ స్థితికి వచ్చిన వాళ్ళకు తీసుకునే బాకీలు, ఇచ్చే బాకీలు తక్కువ, తీసుకునే బాకీలు ఎక్కువ. అందుకే వాళ్ళందరూ సహాయ సహకారాలు ఎందుకు అందిస్తారు? వాడు ఏ సంపద పెట్టుకోడు, ఎందుకు? తీసుకోవడం కోసం వచ్చాడు. వాడే ధనవంతుడు వస్తే వాడేమో దగ్గర తీసుకుంటాడు. పోవా పో అంటావు, నాకేమిస్తావు నువ్వు? కానీ యోగంలో ఉన్నవాడు వాడి ఇంటి కోసం కాదు, వాడి స్వార్థం కోసం కాదు, లోక కళ్యాణం కోసం తీసుకుంటాడు. అది లోక కళ్యాణానికే వెచ్చిస్తాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, యువకందరి రహస్యాలు బోర్డు ఉన్నాయి. అందుకే ఇలాంటి యాగంలో వచ్చినప్పుడు ఎన్నెన్నో కొత్త మార్పులు జరుగుతాయి. కొత్త జీవితంలో, కొత్త సంవత్సరం, కొత్త జీవితంలో ఖచ్చితంగా ప్రవేశిస్తాం, నో డౌట్. ఎందుకంటే ఆ 10 సంవత్సరాల నుంచి గమనించేవాడిగా చెప్తున్నాను.